నమస్తే. ఈ వారం సమాచారానికి స్వాగతం. అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. జనవరి 14 అంటే సంక్రాంతి నుంచి రాహుల్ రెండో యాత్ర జరపబోతున్నారు. దాని పేరు న్యాయ యాత్ర. ఇదివరకు జరిపిన యాత్ర పేరు భారత్ జోడో యాత్ర. అది కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా, అంటే దక్షిణం నుంచి ఉత్తరం దాకా జరిగింది. ఇదేమో తూర్పు నుంచి పడమర దాకా జరుగుతుంది, అంటే మణిపూర్ నుంచి మహారాష్ట్ర దాకా జరుగుతుంది. ఈ యాత్ర 6200 కిలోమీటర్ల పైగా జరుగుతుంది. కొంత బస్సులో ప్రయాణిస్తారట, యాత్ర జరుపుతారు ఆయన. కొంత అక్కడక్కడ కావలసిన చోట్ల పదయాత్ర కూడా చేస్తారు. అట్లాగే 100కు పైగా సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. ఎన్నికలు అతి దగ్గరికి వచ్చినాయి కాబట్టి, అంటే 4-5 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కనుక ఇది కేవలం ఎన్నికల యాత్రగా కూడా మనం అభివర్ణించవచ్చు. ఈ యాత్రలో కావలసినంత ప్రచారం కూడా ఆయన చేస్తారు, ఎన్నికల ప్రచారం. మొదటిది జోడో యాత్ర అనుకున్నాం కదా. భారత్ అనేక వర్గాలుగా, కులాలుగా, మతాలుగా విభజితమై ఉన్నది. దాన్ని ఏకీకృతం చేయడానికి యాత్ర జరుపుతున్నానన్నారు కదా. ఆయన ఇంకో మాట కూడా అన్నారు, నఫరత్ కే బాజార్ మే మొహబ్బత్ కా దుకాన్ అని. ద్వేషపూరితమైన సంతలో ఒక ప్రేమ దుకాణం అని ఆయన. ఇప్పుడేమో న్యాయ యాత్ర అంటున్నారు. న్యాయం అంటే ఎవరికి న్యాయం? ఏం న్యాయం అంటే బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం కోసం ఈ యాత్ర జరుపుతున్నాను అన్నారు. భారత్ జోడో యాత్ర మనం చూసాము, చాలా మంది ఆయన వెంట నడిచారు. అన్ని రాష్ట్రాల్లో కూడా, అటు కేరళ తీసుకుంటే కశ్మీర్ దాకా, కశ్మీర్లో అంత చలిలో కూడా ఆయన వెంట చాలామంది నడిచారు. అట్లాగే 2 రాష్ట్రాలు ఏకంగా, ఒకటి తెలంగాణ, రెండోది కర్ణాటక, కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి భారత జోడో యాత్ర మూలంగా. ఈ యాత్రలో కూడా అలాంటి అనూహ్య పరిణామాలు జరగవచ్చు. ప్రతిసారి ఎక్కడ చూసినా యాత్రల వల్ల తప్పనిసరిగా పార్టీలు, ఆ వ్యక్తులు లాభపడతారు. సార్వత్రిక ఎన్నికలు చాలా దగ్గరికి వచ్చాయి. అంటే 4-5 నెలలు కూడా లేవు. ప్రచారంలో టమారా విద్యలు నేర్చిన బీజేపీ అధికార పక్షం అంత తొందరగా ఓడిపోతుందని, దాన్ని ఓడించే శక్తి అంత తొందరగా ఉద్భవిస్తుందని, దాన్ని ఎదుర్కోవడం అంత సులభం అని మనం అనలేము. ఎందుకంటే దాని ట్రిక్కులు, దాని పోకడ, అది చేసే ప్రచారం, బీజేపీ చేసే ప్రచారం, దాని నాయకులు చేసే ప్రచారం వేరే పద్ధతిలో ఉంటుంది. కాబట్టి దాన్ని ఎదుర్కోవడం అంత సాధ్యం కాదు. దానిపైన ప్రధాని మోదీ ఏమన్నారంటే, మనకి ఈసారి 400 సీట్లు రావాలి. ఇప్పుడు ఆల్రెడీ 320 సీట్లు ఉన్నాయి పార్లమెంట్లో. దానికి 400 సీట్ల పైగా రావాలి, పైగా 50% ఓట్లు రావాలని మోదీ తన పార్టీ నాయకులను ఆదేశించారు. వాళ్ళు కూడా ఊరుకుంటారా? మరింత ఉత్సాహంతో, మరింత ఎంతో ఆ మేరకు ఎట్లాగన్నా ప్రయత్నం చేస్తారు. అలాంటప్పుడు అలాంటి పార్టీని, అది ఒకటి అధికారంలో ఉంది, దాని పద్ధతులు వేరు, ప్రచార పద్ధతులు వేరు, దాన్ని ఎదుర్కోవడానికి ఏముంది, ఎట్లా చేయాలి, అవతల ఏముంది అంటే ఇండియా కూటమి ఉంది. ఆ ఇండియా కూటమిలోనేమో ఏర్పడిన మరుక్షణం నుంచి అనేక లుకలుకలు మనకు కనిపిస్తున్నాయి. ఈ లుకలుకలు, ఈ కప్పల తక్కడ లాంటి వ్యవహారమే బీజేపీ కోరుకుంటుంది ప్రతిపక్షాల కూటమిలో. ఒకవేళ అంతా కలిస్తే ఏమవుతుంది? అంతా కలిస్తే తప్పనిసరిగా బీజేపీని ఎదుర్కోవడం పెద్ద సమస్య కాదు. ఒక ఐక్యంగా వాళ్ళు పోరాడినట్టయితే, అది ఎంతవరకు సాధ్యమో అనేది సాధ్యాసాధ్యాలు పరిశీలించినట్టయితే, వాళ్ళ విభేదాలన్నీ పక్కన పెట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో అక్కడ బలంగా ఉన్న పార్టీలు, ఇదివరకు మమతా బెనర్జీ చెప్పింది కూడా అదే. ఆమె ఈసారి రాహుల్ గాంధీని పక్కన పెట్టి ఖర్గే ప్రధానమంత్రి కావాలి, మన కూటమి గెలిస్తే అన్నారు. ఇలాంటి సమస్యలు వస్తాయి. అయితే ఎక్కడి పార్టీ అక్కడ పోటీ చేసి, ఎవరికి బలం ఉన్న వాళ్ళు అక్కడ పోటీ చేసి, మిగతా వాళ్ళంతా వాళ్లకు పోటీ పెట్టకుండా ఉన్నట్టయితే ప్రతిపక్షాలు గెలిచే అవకాశం చాలా ఉంది. ఇప్పటికి కూడా చాలా చోట్ల ప్రతిపక్షాలు, కాంగ్రెసు రాష్ట్రాల్లో ఉన్నాయి. వాళ్ళ ఓటు పర్సెంటేజ్ కూడా తక్కువగా లేదు. ఇంకోవైపు ఏమో ఈ 10 ఏళ్లుగా ఇంతో అంతో ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. మనం తెలంగాణలో చూసాం కదా, కర్ణాటకలో చూసాం. ప్రభుత్వ వ్యతిరేకత ఇంతో అంతో ఉంటుంది. ఆ ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లలోకి మార్చుకోవడం. ఇంకొకటి, అధిక ధరలు, బాగా ధరలు ఉన్నాయి, అసలు కొనడం సాధ్యం కాదు. 6 నెలల కింద మనకు 20,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయంటే ఇప్పుడు 30,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి దిన సరుకులు కొనుక్కోవడానికి కూడా. అట్లా ఉంది పరిస్థితి. అట్లాగే నిరుద్యోగం కూడా విపరీతంగా ఉంది.
ఆర్థిక సమస్యలు, ధరలు, నిరుద్యోగం, పేద ప్రజలు ఇంకింత పేదవాళ్ళు అయిపోవడం, 80 కోట్ల మందికి బియ్యం ఇస్తున్నారంటేనే తెలుస్తుంది ఎంత పేదరికం ఉందో. ఈ సమస్యలన్నిటినీ సమర్థంగా ప్రభుత్వం చేస్తున్న తప్పులను, ఈ సమస్యలను సమర్థంగా ఎదుర్కోగలిగితే తప్పకుండా విపక్షాలు గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. వీధి కుక్కల సమస్య విపరీతంగా ఉంది. ముఖ్యంగా హైదరాబాదు, తెలంగాణ, ఆంధ్ర తీసుకున్నట్టయితే మనం రోజుకొకటి సంఘటన చూస్తున్నాం. ఇదివరకు వీధి కుక్కల విషయంలో మనం చర్చించుకున్నాం. మొన్నటి ఫిబ్రవరిలో ఒక పిల్లవాడిని వీధి కుక్కలు కరిచి చంపేశాయి. అప్పుడు టీవీలు, పేపర్లు, మీడియా అంతా హడావిడి చేసింది. మనం చర్చించుకున్నాము. చర్చలు ప్రోగ్రామ్స్ పెట్టారు. జీహెచ్ఎంసీ హైదరాబాద్లోనైతే జీహెచ్ఎంసీ ఏవో లెక్కలు చెప్పింది, అంతా చేసింది, ధామ్ ధూమ్ మేము పట్టేసుకుంటామంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి జరగలేదు. నిన్న మొన్నటి సంఘటనలు చూస్తే ఈ ఏడాది పొడుగున జరుగుతున్న సంఘటన, మొన్న ఒక 5 నెలల పాపను కుక్కలు కరిచి చంపేశాయి. ఆ తర్వాత మళ్ళీ కుక్కలు దాడి జరిగాయి పెద్దవాళ్ళపైన, పిల్లలపైన. రాత్రిళ్ళైతే ఒంటరిగా నడిచి వస్తున్న వాళ్ళ గతి అధ్వాన్నంగా ఉంటుంది. వాళ్ళదే కుక్క గతి అన్నట్టు ఉంటుంది వీధి కుక్కల మూలంగా. ఏమీ జరగట్లేదు. 1-2 రోజులు అడావిడి చేశారు, అక్కడక్కడ వచ్చినట్టున్నారు, స్టెరిలైజేషన్ కానీ ఏమీ లేదు. హైదరాబాదులో జీహెచ్ఎంసీ చెప్పిన లెక్కల ప్రకారం 5,75,000 వీధి కుక్కలు ఉన్నాయట. జీహెచ్ఎంసీ చెప్పిన లెక్కలు అవి నమ్మకానికి లేదు. ఎందుకంటే కాలనీలలో చూస్తుంది కాలనీ జనాభా కన్నా ఎక్కువ కుక్కల జనాభా కనిపిస్తుంది కొన్ని చోట్లనైతే. ఇంకెన్ని ఉన్నాయో తెలియదు. దాంట్లో 60,000 కుక్కలకు మాత్రమే స్టెరిలైజేషన్ చేయలేదు అని చెప్తుంది. దేనికి చేసిన దాఖలాలు ఏం లేవు. మనం కుక్క పిల్లలను చూస్తున్నాం, అన్ని కుక్కలకు ఆ పిల్లల్ని ఎంటేసుకొని తిరుగుతున్నాయి. మనకు ఏ కుక్కలకు చేశారో, ఎక్కడ చేశారో అసలు అర్థం కాదు. ఒక ఫీమేల్ డాగ్ తన జీవిత కాలంలో 10 సార్లు పిల్లలను పెడుతుందట. ప్రతిసారి 8 నుంచి 10 దాకా పిల్లలను కంటుంది. అది ఆ పిల్లల పిల్లలు ఒకే వీధి కుక్క నుంచి తన జీవిత కాలంలో వేలాది కుక్కలు పుడతాయి. అంటే మనకు 10-15 ఏళ్ళు లేదా 15-20 ఏళ్ళ సమయం తీసుకున్నట్టయితే, మున్సిపాలిటీలు ఇట్లాగే వర్క్ చేస్తున్నట్టయితే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య తెలుగుదేశం పార్టీ బాగా పుంజుకుంటుంది. అట్లా అది పుంజుకుంటుందా? ఉండుండి తెలుగుదేశం అధినేత చంద్రబాబును ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసేసరికి ఒక్కసారిగా తెలుగుదేశానికి, అరెస్ట్ అయ్యి కొన్ని రోజులు ఆయన జైల్లో ఉన్నారు, కానీ ఒక్కసారిగా తెలుగుదేశానికి 1000 ఏనుగుల బలం వచ్చింది. ఆయాచితంగా దానికి సానుభూతి విపరీతంగా వచ్చి పడింది. ఇక ప్రభుత్వ పరిస్థితి చూస్తే ఆర్థికంగా అస్సలు ఏం బాగాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేవు. అక్కడి రోడ్లు చూస్తే ప్రభుత్వం ఎలా నడుస్తుంది అనేది తెలుస్తుంది. అట్లా కాకుండా అశాంతి. ఇప్పుడు అంగన్వాడీ వర్కర్లే ఆ ప్రభుత్వాన్ని ఓడిస్తారా అని జోకులు కూడా చేస్తున్నారు. అంగన్వాడీ వర్కర్ల సమ్మె జరుగుతుంది వాళ్ళ జీతాల పెంపు కోసం. పెద్ద పెద్ద పేజీలన్నీ పేపర్ల నిండా అక్కడి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ గారు అడ్వర్టైజ్మెంట్లు వేస్తున్నారు. మేము ఇచ్చేసాం, ఇది ఇస్తున్నామని. అవన్నీ పనికొచ్చే పరిస్థితి అస్సలు లేదు. ఎందుకంటే మనం చూసాం కదా, తెలంగాణలో ఎన్నికలప్పుడు కూడా రోజువారీ ఒక 2-3 నెలలు అడ్వర్టైజ్మెంట్లు వచ్చేవి. ఒక సాక్షిపత్రిక తప్ప మిగతా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏది కూడా అక్కడి ప్రభుత్వం వైపు లేదు. ప్రజలు కూడా ఒక్కొక్కళ్ళు జారుకుంటున్నారు. తెలుగుదేశానికేమో విపరీతమైన సానుభూతి వస్తుంది. ఈ పరిస్థితిలో మరి అక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి? పోనీ జగన్ ఉన్నాడు, వైఎస్ఆర్సీపీ ఉంది, అటు తెలుగుదేశానికేమో సానుభూతి వస్తుంది. కాంగ్రెసు మొత్తం తుడిచిపెట్టుకుపోయిన దశలో ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్ కూతురు షర్మిలను పార్టీ అధ్యక్షురాలుగా చేసి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారట. అది ఖాయమైపోయింది. షర్మిల వల్ల ఏమన్నా జరుగుతుందా కాంగ్రెస్కు అంటే జరగవచ్చు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డిని అభిమానిస్తున్న వాళ్ళు ఇంకా ఉన్నారు అక్కడ. ఆ ఓట్లే జగన్ గెలుపుకు విపరీతంగా కారణమయ్యాయి. ఆ ఓట్లలో చీలిక వచ్చిన ఇప్పుడంటే జగన్కు ఇదంతా ఎందుకు చెప్పానంటే జగన్కు వ్యతిరేకత పెరిగింది. ఆ వ్యతిరేకత పెరిగిన వాళ్లకు
తెలుగుదేశం మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు రెండో శక్తి కనిపిస్తుంది, ఏంటంటే కాంగ్రెస్ కనిపిస్తుంది. ఆంధ్రులు 10 ఏళ్ల కింద నాటి విభజనను, రాష్ట్ర విభజన విషయంలోనే కాంగ్రెస్ అక్కడ తుడిచిపెట్టుకుపోయింది. అయితే ఆ విభజన విషయాన్ని క్షమించినట్టయితే, క్షమించడానికి కారణం ఏముంది, ఎందుకు క్షమించాలి అన్నట్టయితే, కాంగ్రెస్ ఒక్కటే కాదు విభజన చేసింది, కాంగ్రెస్ అప్పుడు అధికారంలో ఉంది కాబట్టి అదంతా తలకెత్తుకోవచ్చు, తెలిసిన పాపభారమో పుణ్యమో పాపం ఏదో కానీ మిగతా అన్ని పార్టీలు కూడా తమ సమ్మతి తెలిపాయి రాష్ట్ర విభజనకు ఆనాడు. అన్ని పార్టీలు, ఒక్క సిపిఎం మాత్రం వ్యతిరేకించింది రాష్ట్ర విభజనను. మిగతా అన్ని పార్టీలు కానీ ఎవరు తమకేమి మట్టంటకుండా జాగ్రత్త పడ్డారు. ఆ విషయం ఆంధ్రులు గ్రహించినట్టయితే కాంగ్రెస్ వైపు కూడా మొగ్గొచ్చు. రాహుల్ గాంధీ జోడో యాత్ర కూడా 2 విడతలు జరిగింది. అక్కడ 2 విడతల్లో కూడా ఆంధ్రలో చాలామంది వచ్చారు. అంటే స్లోగా ట్రాజెక్టరీ మారుతుంది అని అర్థం. వాళ్ళు 15% ఓట్లు వస్తే చాలన్నారు అనుకుంటున్నారు. అంటే రాహుల్ గాంధీ చెప్పారు ఆంధ్రలో 15% ఓట్లు వస్తే చాలు షర్మిల రావటం వల్ల అని. కానీ షర్మిల గారి విషయాన్ని పక్కన పెడితే అక్కడ 15% కన్నా ఎక్కువ ఓట్లే వచ్చే అవకాశాలు మెండుగా మనకు కనిపిస్తున్నాయి. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని విశేషాలతో వచ్చే వారం మళ్ళీ మీ ముందుకు.